హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే 3 రకాల ప్రసాదం రెసిపీస్ చూపించబోతున్నాను. పులిహోర అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్లోనే వస్తుంది. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత పాకం గారెలు చేసేటప్పుడు పాకం లోపలి వరకు వెళ్ళి గారెలు జ్యూసీగా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. అలానే పరమాన్నం చల్లగా అయినా కూడా గట్టిపడకుండా చిక్కగా కమ్మగా అమృతం లాగా ఉంటుంది. అంత టేస్టీగా కుదురుతుంది ఈ పరమాన్నం. తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఈ 3 నైవేద్యం రెసిపీస్ కూడా ఫుల్ వీడియో చూసి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ముందుగా కమ్మనైన పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ పులిహోర కోసం రైస్ కుక్ చేయడానికి ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఒక 1/2 kg వరకు, అంటే ఒక 250 grams వరకు ఉంటుంది. తర్వాత ఈ రైస్ ఒక 2-3 సార్లు బాగా కడిగి ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలా విజిల్స్ పెట్టి తీసుకోవాలి. తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడు రైస్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, సో బాగా కలిపేస్తే మెత్తగా అయిపోతుంది. సో ఎక్కువగా కలపకుండా కొంచెం వెడల్పుగా ఉన్న దానిలో వేసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 50 grams వరకు చింతపండు తీసుకొని ఒకసారి బాగా కడిగి మళ్ళీ నీళ్లను పోసి చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ జార్ తీసుకొని ఒక 2 ఇంచుల వరకు అల్లం, 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి, సాల్ట్ వేయడం వల్ల ఆవాలు చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే మెత్తని పేస్ట్లా అయినా కూడా వేసి తీసుకోవచ్చు. ఇలా బ్లెండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. చింతపండు బాగా నానిన తర్వాత దాని నుండి చింతరసాన్ని ఇలా రెడీగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1/2 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీనిలో ఒక 1/2 కప్ వరకు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కాజు వేసుకోవాలి. కాజు వేయడం ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై అయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన చింతపండు గుజ్జు వేసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. రైస్ కుక్ చేసినప్పుడే సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేస్తాం కదా, సో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా దగ్గరగా అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ తాలింపు చింతపండు గుజ్జుని యాడ్ చేసే ముందే పక్కకు తీసేసి లాస్ట్లో రైస్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా దగ్గరగా అయ్యాక ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన ఆవాలు పేస్ట్ ఉంది కదా, దానిని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. పులిహోరకి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని జస్ట్ 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం ఇలా బ్లెండ్ చేసి వేయడం వల్ల పులిహోరలో వీటి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దగ్గరగా అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. రైస్ చల్లగా అయ్యాక ఇలా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలో ఈ తాలింపు అంతా కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు కావాలంటే పల్లీలు విడిగా ఫ్రై చేసి లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేలా చేతితో బాగా కలుపుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన తాలింపు అంతా కూడా రైస్కి ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు సాఫ్ట్ అండ్ జ్యూసీ పాకం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్ వరకు మినపప్పు తీసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసి ఒక 4 to 5 hours నానబెట్టుకోవాలి. మీరు పొట్టు ఉన్న మినపప్పు తీసుకుంటే నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఒక 6 hours వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. 5 hours తర్వాత చూస్తే పప్పు అనేది బాగా నానిపోతుంది. ఇప్పుడు దీనిలో వాటర్ అంతా తీసేసి మరొకసారి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని సగం పప్పు వరకు వేసుకోవాలి.
దీనిలోనే ఈ పప్పుకి సరిపడా సాల్ట్ యాడ్ చేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేశాక ఇప్పుడు దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసి వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. గారెల పిండి ఎప్పుడైనా కూడా మిక్సీ వేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ నీరు వేయకుండా ఇలా చాలా తక్కువ నీరు వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే గారెలకి పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలానే మిగతా పప్పు కూడా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండి కొంచెం థిక్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్న పిండి మిక్సీలో వేసి తీసుకున్నాం కాబట్టి గారెలు వేసాక క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. కానీ చల్లగా అయ్యాక గారెలు కొంచెం గట్టిగా అయిపోతాయి. సో దానికోసం ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 మినిట్స్ కొంచెం ఫోమీగా అయ్యేంత వరకు ఒకే డైరెక్షన్లో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే పిండి అనేది ముందు కన్నా కూడా కొంచెం లైట్గా అవుతుంది. అది తెలియాలంటే ఇలా ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని కొద్దిగా పిండి తీసుకొని వేయాలి. పిండి ఇలా పైకి తేలితే గారెలకి పిండి ఫ్లఫీగా అయినట్టు. సో ఇలా అయ్యాక ఈ పిండిని పక్కన పెట్టి ఇప్పుడు పాకం గారెల కోసం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని ఏ కప్తో అయితే పప్పు తీసుకున్నారో అదే కప్తో 2 కప్పుల వరకు బెల్లం ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. దీనిలోనే 1.5 కప్ వరకు వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇలా కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే గారెలకు పాకం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా కరిగే వరకు బాయిల్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత దీనిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఒకసారి వడగట్టి తీసుకోండి. ఈ పాకం అనేది మరీ తీగ పాకం రానవసరం లేదు. జస్ట్ పాకం కొంచెం చేతికి స్టిక్కీగా అయితే సరిపోతుంది. మరీ ముదురు పాకం వచ్చేస్తే పాకం థిక్గా అయిపోయి గారెల లోపల వరకు పాకం పీల్చుకోదు. ఇలా పాకం కొంచెం స్టిక్కీగా అవ్వకుండా గారెలు వేసినా కూడా గారెలు బాగా నానినట్టుగా అయిపోయి చప్పగా ఉంటాయి, అంత టేస్టీగా ఉండదు. సో ఇలా కొంచెం స్టిక్కీగా అయ్యాక దీనిలో ఫ్లేవర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకం చల్లగా అవ్వకుండా ఇలా మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టుకోండి. గారెలు వేయడానికి ముందు చేతికి ఇలా కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా బాల్లా చేస్తే పిండి చేతికి అంటకుండా ఇలా ఉండాలి. అప్పుడే గారెలు బాగా వస్తాయి. గారెలు వేయడం అలవాటు ఉన్నవారైతే ఇలా చేతితోనే చాలా ఈజీగా వేసేస్తారు. కొత్తగా చేసేవారైతే ఇలా ఇంట్లో ఉండే టీ స్ట్రైనర్ తీసుకొని దానికి కూడా లైట్గా వాటర్ అప్లై చేసి ఇలా కొద్దిగా పిండి తీసుకొని గారెల షేప్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ టీ స్ట్రైనర్ని ఇలా రివర్స్ చేస్తే ఆయిల్లో ఈజీగా పడుతుంది. ఇంకా ఈజీగా చేయాలి అంటే ఇలా ఏదైనా కవర్ తీసుకొని కొద్దిగా పిండి వేసి గారె షేప్లో వేసుకోవాలి. ఇలా చేస్తే పిండి అనేది చేతిలోకి ఈజీగా వచ్చేస్తుంది. సో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ వేలో గారెలను వేసుకోవచ్చు. మీరు పాకం ప్రిపేర్ చేసేటప్పుడే పక్కనే మరొక స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా కడాయికి సరిపడినన్ని గారెలు వేసి ఫ్రై చేసుకోవాలి. గారెలు వేసిన వెంటనే కదపకుండా ఇలా వాటంతట అవే పైకి వచ్చాక మరొక సైడ్కి టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడూ కూడా ఎక్కువ హీట్ అయిన తర్వాతే గారెలు వేసి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి గారెలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే గారెలు పైన కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, కానీ లోపల సరిగా కుక్ అవ్వదు. అలానే ఆయిల్ సరిగా వేడవ్వకుండా గారెలు వేస్తే ఆయిల్ మరీ ఎక్కువగా పీల్చేస్తుంది. తర్వాత గారెల పిండి మిక్సీ వేసేటప్పుడు పిండి కొంచెం పల్చగా అయినట్టుగా అనిపిస్తే పిండిని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడు పిండి కొంచెం గట్టిగా అవుతుంది. సో గారెలు వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చాక ఇలా గారెలు వేడిగా ఉన్నప్పుడే వేడిగా ఉన్న పాకంలోకి వేసుకోవాలి. ఇలా గారెలు ఇంకా పాకం 2 కూడా వేడిగా ఉండాలి. అప్పుడే గారెలకి పాకం అనేది బాగా పడుతుంది. పాకం చల్లగా అయినట్టుగా ఉంటే ఒకసారి వేడి చేసుకొని గారెలను వేసుకోవాలి. ఇలా వేసి 2 సైడ్స్ కూడా ఒకసారి తిప్పి వేడిపోకుండా కవర్ చేసి మిగిలిన గారెలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఇలానే కడాయికి పట్టినన్ని వేసి 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. గారెలు కూడా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఇలా చేసిన ఈ గారెలు పాకంలో కాకుండా ఉత్తిగా తిన్నా కూడా క్రిస్పీగా స్పాంజీగా చాలా బాగుంటాయి. గారెలు కూడా కొంచెం మీడియం సైజులో వేసుకోండి, ఎందుకంటే పాకంలో వేసిన తర్వాత పాకంని బాగా అబ్జర్వ్ చేసుకొని గారెలు సైజ్ అనేది ఇంకొంచెం పెద్దగా అవుతుంది. సో ఇవి కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని కూడా ఆయిల్ నుండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా పాకంలో వేసిన గారెలను వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా వేడివేడి గారెలు పాకంలో వేయడం వల్ల పాకం అనేది కూడా 10 నిమిషాల్లోనే ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుందో.
ఇప్పుడు వీటిని ఒకసారి పక్కన పెట్టి పాకం కొంచెం చల్లగా ఉంటుంది కదా, సో రెండో రౌండ్ గారెలు వేసే ముందు మళ్ళీ ఇలా ఒకసారి పాకాన్ని వేడి చేసుకోవాలి. పాకం వేడయ్యాక ఈ రెండోసారి వేసిన గారెలు కూడా వేసి రెండు వైపులా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇందాక పక్కకు తీసినవి కూడా దీనిలోనే వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి. అప్పుడు గారెలకి పాకం అనేది పూర్తిగా పడుతుంది. చూసారు కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే గారెలు చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. తినేటప్పుడు కూడా ఇలా పైన కొంచెం పాకం వేసి సర్వ్ చేసుకుంటే ఇంకా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. లోపల కూడా జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. నేను తీసుకున్న బెల్లం కలర్ వల్ల నాకు గారెలు పాకంలో వేయగానే కొంచెం డార్క్ కలర్లో వచ్చాయి. బట్ గారెలు టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 గ్లాస్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ పరమాన్నం కోసం పాయసం రైస్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేస్తున్నాను. వీటితో చేస్తే పరమాన్నం స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇవి లేకపోతే రోజు ఇంట్లో యూజ్ చేసే సోనా మసూర్ అలాంటివి కాకుండా రేషన్ రైస్ ఉంటాయి కదా, వాటితో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉండే గిన్నెను తీసుకొని ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్తో 7 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ పరమాన్నం ఇలా స్టీల్ దానిలో చేసే కన్నా ఇత్తడి గిన్నెలు ఉంటాయి కదా, వాటిల్లో చేస్తుంటారు. మీ దగ్గర ఉంటే దానిలోనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే పాలు కూడా దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఆవు పాలని మాత్రమే వేసి చేస్తారు. ఆవు పాలు దొరకకపోతే నార్మల్ పాలను వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్యాకెట్ పాలనే యూజ్ చేస్తున్నాను. ఈ పాలు ఇలా బాగా బాయిల్ అయ్యేసరికి ముందుగా కడిగి పెట్టిన రైస్ బాగా నానిపోతుంది. సో దీనిలో వాటర్ అంతా తీసేసి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఈ రైస్ అంతా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పైన ఇలా ప్లేట్ని పూర్తిగా కవర్ చేసేస్తే పాలు త్వరగా పొంగిపోతాయి. సో ఇలా కొంచెం గ్యాప్ ఉండేలా క్లోజ్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే రైస్ అనేది అడుగు పట్టేస్తుంది. ఈ రైస్ పూర్తిగా కుక్ అయ్యేలోపు మరొక స్టవ్ పైన పాన్ తీసుకొని ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్తో 2 కప్పుల వరకు బెల్లం ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ పాకం అనేది ఎక్కువగా బాయిల్ అవనవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగిన తర్వాత ఇలా ఒక పొంగు వచ్చేలా, అంటే ఇలా కొంచెం నురగ వస్తుంది కదా, ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లం కరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఇలా కొంచెం పాకం అనేది చిక్కగా ఉంటే పరమాన్నం క్రీమీగా చాలా బాగా వస్తుంది. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రైస్ కూడా ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం దీనిలోనే ఒక 4-5 ఇలాచీ ఇలా దంచి వేసుకోవాలి. ఇప్పుడు మరొక నిమిషం కుక్ చేసి రైస్ ఒకసారి చెక్ చేసుకుంటే రైస్ అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. కన్సిస్టెన్సీ ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లగా అయిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు వేరొక దానిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక దీనిలో కొద్దిగా కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. కాజు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక దీనిలో కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. పరమాన్నం ఇంతకన్నా పల్చగా ఉంటే బాగుండదు. మీరు ఇంకొంచెం పల్చగా ఉండాలి అంటే ఇప్పుడే కొద్దిగా పాలను వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ముందుగా ప్రిపేర్ చేసిన బెల్లం సిరప్ని వడగట్టి వేసుకోవాలి. ఇలా ఈ సిరప్ అనేది కొంచెం చిక్కగా ఉండాలి, అప్పుడే పరమాన్నం క్రీమీగా ఉంటుంది, త్వరగా గట్టి పడకుండా కూడా ఉంటుంది. తర్వాత ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పరమాన్నం అయితే చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ఈ కొలతల్లో పరమాన్నం ఒకసారి చేసి చూడండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు, చాలా టేస్టీగా కూడా కుదురుతుంది. పండుగ రోజున తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.